ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి సార్? అంటే ఇప్పుడు బిఫోర్ 1 వీక్ నుంచి తెలుస్తుంది అంటారా, లేకపోతే ఇప్పుడు కార్డియాక్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ అవ్వచ్చు? హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్కి మెజారిటీ ఆఫ్ పీపుల్కి వార్నింగ్ ఇస్తుంది. మెజారిటీ, అందరికీ నేను చెప్పను, అంటే ప్రతి మనిషికి వార్నింగ్ ఇవ్వదు, బట్ 100లో 70 మందికి మాత్రం వార్నింగ్ ఇస్తుంది. ఈ వార్నింగ్ని తోసిపుచ్చాకే గుండెపోటు వస్తుంది. ఆ వార్నింగ్ ఏమిటి అంటే యూజువల్గా యాక్టివిటీ రిలేటెడ్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, స్లీప్ రిలేటెడ్ కానీ, డిస్కంఫర్ట్, అంటే కష్టం కలుగుద్ది. ఎలాంటప్పుడు కష్టం కలుగుద్ది అంటే జనరల్గా ఒక 10 అడుగులు వేసాకో, ఒక బరువు పట్టుకొని నడిచాకో, ఎత్తు ప్రదేశాలు ఎక్కాకో, లేదా తిని పడుకుంటే, ఇంకా ఇవి మోస్ట్ కామన్. అయితే ఇదేంటంటే బాధ అని నేను చెప్పాను. ఎందుకు చెప్పానంటే చాలామంది నాకు నొప్పి లేదు అంటారు, కానీ అడిగితే బరువు ఉంది, పట్టేసినట్టుంది, దవడలు పీకుతున్నాయి, అట్లా రకరకాలు ఉంటాయి. లక్షణాలు అనేకంగా ఉంటాయి. అంటే తల నుంచి తీసుకొని వేస్ట్ వరకు ఎక్కడైనా రావచ్చు, కానీ ఆ పర్టికులర్ మనిషికి అక్కడే వస్తుంది. ఎప్పుడు వచ్చినా అదే రకంగా వస్తుంది. అది గమనించాలి. అది ముందు చూపు, అంటే జనరల్గా వారం ముందో, 10 రోజుల ముందో, గుండెపోటు వచ్చే 10 రోజుల ముందో ఈ విధమైన కష్టం కలిగిస్తుంది. దీన్ని వీళ్ళు తోసిపుచ్చేసి గ్యాస్ వల్లనో ఏదో అని చెప్పకపోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే పెరాలసిస్ ఏదైతే మనిషికి పక్కన వాళ్ళకి తెలుస్తుంది, ఇది ఆయన చెప్పుకుంటేనే తెలుస్తుంది ఈ బాధ. సో ఈ బాధ వచ్చినప్పుడు ఇమీడియట్గా రికగ్నైజ్ చేసి, అది తప్పు కూడా అవ్వచ్చు, అప్పుడప్పుడు అది గుండెది కాకపోవచ్చు, కానీ డాక్టర్ని సంప్రదించడంలో పోయేదేం లేదు. ఒక్క మాట డాక్టర్కి చెప్పి నాకు ఈ లక్షణం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, మీరేమంటారు అని అడిగితే చాలా మటుకు బయటపడుద్ది. ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు వీళ్ళే డిసైడ్ అవుతారు ఇది గ్యాసు అని, డాక్టర్నే మాట్లాడినీరు. అయ్యే ఏం కాదండి, ఇది నాకు గ్యాసే, ఎందుకంటే నిన్న అది తిన్నాను, ఇది తిన్నాను, మిర్చి తిన్నాను, లేకపోతే నిన్న అక్కడికి పోయాను, బయట తిన్నాను, మసాలా వేశారు, మా ఇంట్లో సరిగ్గా లేదు ఫుడ్, ఇలా ఏదో చెప్తారు, దాన్ని కప్పిపుచ్చటం అనమాట. సో అలా చేయకుండా, ఎప్పుడు కూడా ఇంటర్ప్రిట్ చేయకుండా, ఉన్నది వాస్తవాన్ని మొత్తం మీరు డాక్టర్కి చెప్పి ఆయనకు ఒక అవకాశం ఇస్తే జనరల్గా డయాగ్నోస్ చేస్తారు. అయితే చాలామంది కూడా మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం ఇంటర్నెట్లో, జిమ్ చేస్తూ సడన్గా పడిపోతూ ఉంటారు, హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా నడుస్తూ పడిపోతూ ఉంటారు. సో వాళ్ళంతా హెల్దీగా ఉంటూ కూడా ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అంటారు? యాక్చువల్గా హెల్దీ అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సెలబ్రిటీసే, ఈ మధ్య పేర్లు చెప్పను కానీ చాలామంది మీరు జిమ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ లిస్టులో కొంతమందికి ఆల్రెడీ స్టెంట్లు అయినాయి. ఎగ్జాంపుల్, కొంతమందికి స్టెంట్ అయింది, మనకు తెలియదుగా. కొంతమందికి గుండె జబ్బు ఉందని తెలిసింది కూడా, అయినా వాళ్ళు జిమ్ చేశారు. కొంతమందికి ఏంటంటే స్టెంట్ వేసాక, స్టెంట్ వేయటం జరిగింది, వాళ్ళకి మందుల మీద ఉన్నారు, ఆ మందులు ఆపేసి మర్చిపోయి 1 సంవత్సరంగా వాడకుండా జిమ్ములు చేసుకుంటూ ఆ మధ్యలో ఇలా జరిగింది. మీరు అన్న విధంగా కొంతమందికి మాత్రం హెల్దీ, అంటే వాళ్ళకి ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా చక్కగా ఉండి జిమ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి ఏమిటి అంటే, వీళ్ళు ఎనీ పర్సన్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పర్సన్ హూ క్రాసెస్ 20 years, ఈవెన్ నా ఉద్దేశంలో 15 అన్నా అనుకోండి, 15 to 20 కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. 20 పైబడ్డ వాళ్ళు ఎవరైనా కూడా ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్, జిమ్ లాంటివి చేసే ముందు ఒక కార్డియాలజీ కన్సల్టేషన్ తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఎక్స్ట్రీమ్, అంటే లైక్ హిట్, నువ్వు 100 పుషప్స్ చేస్తున్నావు, F45 ట్రైనింగ్ చేస్తున్నావు, యు ఆర్ డూయింగ్ జంపింగ్ జాక్స్, బర్పీస్, పుల్అప్స్, పుషప్స్ అండ్ లాట్ ఆఫ్ అగ్రెసివ్ యాక్టివిటీస్, వెయిట్ ట్రైనింగ్, 20 kg, 30 kg, 40 kg, ఈ చేసే ముందు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించడంలో తప్పు లేదు. ఎందుకు అంటే డాక్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి ఎప్పుడు ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్కి. మీకు ఏమీ లేదని చెప్పాక ఏదైనా చేసుకోండి. సో అది కొన్నిసార్లు స్టెథోస్కోప్ పెట్టి చెప్పగలిగే జబ్బులు ఉంటాయి, కొన్నిసార్లు జస్ట్ మాట్లాడి చెప్పగలిగే జబ్బులు ఉంటాయి. డాక్టర్ ఏం చేయక్కర్లే, మీరు అలా పక్కన మీరు ఎలా కూర్చున్నారు అలా కూర్చుంటే పేషెంట్ 10 క్వశ్చన్లు వేసి జబ్బును పట్టేయగలుగుతాం. అందరికి కాదు, అట్లీస్ట్ ఒక 5%, 10% పీపుల్కి. ఇంకొక 50% పీపుల్కి స్టెథోస్కోప్ పెట్టాక చెప్పగలిగే ఉంటాయి. ఓవరాల్గా కొన్ని పరీక్షలు చేశాక 90% పీపుల్కి జబ్బును పట్టుకోగలుగుతాం మేము. సో అలా డాక్టర్ని కన్సల్ట్ అయితే అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేసే ముందు ఇలాంటివి ప్రివెంట్ అవుతాయి. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మీరు హెల్దీ అనుకుంటారు, వాళ్ళు హెల్దీ అవ్వరు. ఆల్రెడీ వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధిని కప్పిపుచ్చటం అన్నా అవుతుంది, ఓవర్లుక్ అన్నా అవుతుంది, తెలుసుకోకపోవటం అన్నా అవుతుంది. నాకు ఒక పేషెంట్ అయితే ఒకసారి ఒక సర్దార్జీ వచ్చాడు. అతను హీజ్ ఏ జిమ్ ట్రైనర్, ఎక్స్ట్రీమ్లీ బాడీ అన్ని ఫిట్నెస్ అన్నీ ఉన్నాయి. అయితే ఆయన
ఒకసారి వచ్చి నా కార్ క్లీన్ చేస్తుంటే నాకు కష్టం అవుతుంది, అందుకు వచ్చాను అన్నాడు. చూస్తే కండలు తిరిగిపోయి ఉన్నాయి. సో నేను అడిగాను, మీరు రోజు ఎట్లా అంటే, నేను చాలా జిమ్ చేస్తున్నా, జిమ్ ట్రైనర్ కూడా, నేను కార్ తుడిస్తేనే కష్టమైపోయింది, అందుకు వచ్చాను అన్నాడు. అలా ఎప్పుడు అంత ఎక్కువగా ఒకేసారి రాదు. నేను అడిగాను ఎన్నాళ్ళ నుంచి కరెక్ట్గా అంటే 9 నెలల నుంచి ఆయన జిమ్లో వెయిట్లు ఎత్తినప్పుడు, పుషప్స్ చేసినప్పుడు, పులప్స్ చేసినప్పుడు ఆయనకి చెస్ట్లో బాధ కలుగుతుంది. సో ఆ బాధ ఆయన గుండెది అనుకోకుండా వదిలేశాడు. సో తర్వాత ఇంతవరకు వచ్చాక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అంటే 9 నెలలు రిస్క్లో చేస్తూనే ఉన్నాడు. సో గుండె ప్రాబ్లం 9 నెలల ముందే వార్నింగ్ ఇచ్చింది. 9 నెలల నుంచి ఆయన జిమ్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కారు తుడిస్తే కూడా కష్టమైనప్పుడు నా దగ్గరికి వచ్చాడు. సో ఆయనకి బ్లాక్స్ ఉన్నాయి, స్టెంట్లు కూడా అయినాయి తర్వాత. బట్ హీ లివ్డ్ ఇన్ రిస్క్ ఫర్ దోస్ 9 months. సో చాలామందికి అలానే ఉంటుంది. లక్షణాలు ఉంటాయి, చెప్పరు. సో లక్షణాలు ఉంటే తోసిపుచ్చకుండా దాన్ని ఎవాల్యుయేట్ చేసి డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. ఏమీ లేకపోయినా కూడా అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. ఓకే అండి, హార్ట్ అటాక్ గురించి అలాగే కార్డియాక్ అరెస్ట్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.